కేరళలోని కొల్లాన్ జిల్లాకు వెళితే ఏకంగా కౌరవుల గుడులు కనిపిస్తాయి. చుట్టూ 50 కిలోమీటర్ల రేడియస్లో కౌరవుల ఆలయాలను మనం చూడొచ్చు. మరీ ముఖ్యంగా దుర్యోధనుడి గుడి ఇక్కడ చాలా ఫేమస్. కురువంశం వారు గత కొన్ని శతాబ్దాలుగా కౌరవులే తమ ఆరాధ్య దైవంగా కొలుస్తున్నారు. దుర్యోధనుడు, కర్ణుడు, శకుని గుడులు కూడా ఇక్కడ చాలా ఫేమస్. అయితే దుర్యోధనుడిని ఎందుకు కొలుస్తున్నారంటే, మా దేవుడు, ఈ నేల మీద నడిచిన వ్యక్తి, మా కురువంశానికి చెందిన వీరుడు, ఆయన మాటిస్తే తప్పడు, స్నేహం కోసం కర్ణుడికి ఏకంగా రాజ్యం రాసిచ్చాడు, కులం చూడలేదు, మతం చూడలేదు, మీ నాన్న ఎవరని కూడా కర్ణుడిని అడగలేదు, మాట కోసం నిలబడే వ్యక్తి మా దేవుడు, ఆయన నడియాడిన నేల ఇదని చెబుతారు వారు. దుర్యోధనుడు చనిపోయినా ఆత్మ వచ్చిందని అక్కడ గుడిని ఏర్పాటు చేసుకున్నారు కురువ ప్రజలు. కానీ ఆ ఆలయ గర్భగుడిలో ఎలాంటి విగ్రహం ఉండదు. ఎందుకంటే అక్కడ దుర్యోధనుడి ఆత్మ ఉందని నమ్ముతారు. ఇక్కడ ప్రతి ఏటా పండగ కూడా చేస్తారు. వేలాది మంది కురు ప్రజలతో పాటు ఇతరులు కూడా వచ్చి పూజలు చేసి కళ్ళు, చికెన్, మద్యం కానుకలను స్వామికి నైవేద్యంగా పెడతారు. తమను కాపాడమని, దుష్టశక్తి నుంచి రక్షించమని పూజలు చేస్తుంటారు. ప్రతి ఏటా వేలాది మంది ఇక్కడికి వచ్చి పూజలు చేసి వెళుతుంటారు. చాలా గొప్పగా వేడుకలు చేసుకొని దుర్యోధనుడికి మొక్కుతుంటారు జనం. ప్రతి శుక్రవారం ఇక్కడ జాతరలా సాగుతూ ఉంటుంది. ఎందుకంటే వచ్చే శుక్రవారం మీ దగ్గరకు వస్తానని చెప్పిన దుర్యోధనుడు తిరిగి రాలేదు, కానీ ఆత్మ వచ్చిందని ప్రతి శుక్రవారం దేవుడి రోజున నమ్ముతారు భక్తులు.